వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కంటెంట్. మెగా ఫ్యామిలీ ఎప్పుడు ప్రతి సంవత్సరం చిరంజీవి గారు అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు స్వామిమాల వేయడం అలవాటే. సో ఈసారి స్వామిమాల వేసిన రామ్ చరణ్ గారు ఒక పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. వెళ్లే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీకు అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. రీసెంట్ గా రామ్ చరణ్ గారు కడపలో ఉన్న అమీన్పీర్ దర్గాకి వెళ్ళారు భయ్య. సో ఆ దర్గాకి స్వామిమాలతో వెళ్ళారు. ఆ స్వామిమాలతో వెళ్ళడం బయట నెపోటిజంతో క్రిటిసైజ్ చేస్తున్నారు మన రామ్ చరణ్ గారు. సో స్వామిమాలకి తో వెళ్ళడం సో వాళ్ళకి నచ్చట్లేదు ఒక కైండ్ ఆఫ్ పీపుల్ కి. ఇంకో కైండ్ ఆఫ్ పీపుల్ కి ఆల్ రిలీజియన్స్ ఒకటే కాబట్టి ఎలాగైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకోటి మాట్లాడుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే మనకి రామ్ చరణ్ గారి మూవీ ఆల్రెడీ నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసు మనకి. అదే మన బుచ్చిబాబు సన్న గారితో అండ్ నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ తో. సో లాస్ట్ ఇయర్ ఏఆర్ రెహమాన్ సో అదే అమీన్పీర్ దర్గాకి వెళ్ళారు భయ్య. అండ్ నెక్స్ట్ మోర్ ఎవర్ రజనీకాంత్ గారు కూడా అమీన్పీర్ దర్గాకి వెళ్ళారు. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే సో ఆయన స్వామిమాల వేసుకుని వెళ్ళడం మాత్రమే కాంట్రవర్సీ కింద అయింది. సో దీని గురించి ఒక మహిళ ఒక ట్వీట్ కూడా చేసింది, స్వామిమాల వేసుకొని దర్గాకి ఎలా వెళ్తారని చెప్పి. దానికి ఉపాసన గారు రీట్వీట్ చేస్తూ ఏ రిలీజియన్ కైనా మనం వెళ్ళొచ్చు అని చెప్పి ఆల్ ట్వీట్ చేసింది. సో ఏ రిలీజియన్ అయినా ట్వీట్ వెళ్ళొచ్చు అని అంటే ఒక స్వామిమాల వేసుకొని ఎట్లా వెళ్తారు? అదే వాళ్ళని ముస్లిం వాళ్ళని మన తిరుపతికి రమ్మని చెప్పండి, తిరుపతి దేవాలయానికి వచ్చి దండం పెట్టుకోమని అండి అని చెప్పి చాలా మంది ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు. సో మసీద్ వేరు, దర్గా వేరు. దర్గాకి ఎవరైనా వెళ్తారు. సో మసీద్ అనేది ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు. సో వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి. సో దర్గాకి వచ్చేసి ప్రతి హిందూ మతం వాళ్ళు కూడా వెళ్తారు. సో దర్గా అంటే ఏం లేదు, ఏం కాదు భయ్య. సో అదొక సమాధి, ఒక పూర్వీకులది. సో ఒక బాగా పరిపాలన చేసిన వాళ్ళదో లేదంటే రాజులదో లేదంటే మంచి వాళ్ళదో సో అదొక సమాధి కింద కట్టి ఒక దేవాలయం కింద పూజిస్తారు. సో ఆ దర్గాకి హిందూస్ కానీ ఏ మతాలైనా వెళ్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సో ట్విట్టర్లో ఒక మంచి ట్రెండింగ్ పాయింట్ ఏంటంటే నడుస్తుందంటే ఒక ఆమె సో ఆయన వెళ్ళింది ఒక దర్గా కడపలో ఉన్న అమీన్పీర్ దర్గాకి ఎక్కడైతే వెళ్ళారో సో అక్కడ ఫొటోస్ సోషల్ మీడియాలోకి వచ్చింది. సో సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఒక స్వామిమాల వేసుకొని ఒక దర్గాకి ఎట్లా వెళ్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్లో నిజంగా రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళకూడదా? ఒకవేళ దర్గాకి వెళ్ళకూడదు అని అంటే స్వామిమాల వేసుకుని వెళ్ళొచ్చా, స్వామిమాల వేసుకోకుండా వెళ్ళొచ్చా? సో దాని గురించి మీరు కామెంట్ డౌన్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.